హల్లెలూయా హల్లెలూయా. యేసు నా జీవితానికి రాజు. యేసు నా జీవితానికి రాజు కదా. చీకటిలో కూర్చున్న వాళ్ళు ఒక గొప్ప వెలుగు చూస్తారు. నాకు నాకు ఇవ్వబడినటువంటి 5 నిమిషాల్లో ఒక చిన్న కథ చెప్తాను. ఈ కథ ద్వారా యేసు ప్రభు మీ జీవితాలని ఈరోజు మార్చివేస్తుంది. హల్లెలూయా హల్లెలూయా. మా ఇంట్లో చిన్న కుండి ఉందన్నమాట, పూల కుండి. అందులో ఒక రోజ్ ప్లాంట్, ఒక రోజా పువ్వు మొక్క ఉంది. ఆ మొక్కకి ఏమైంది? తెగులు వచ్చింది. ఆ తెగులు ఏ రంగులో ఉంది? తెలుపు రంగులో ఉంది. ఆ రోజు చాలా అందంగా ఉంటుంది అనమాట, చాలా పెద్దగా ఉంటుంది, ఎర్రగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. అలాంటి చెట్టుకి ఎప్పుడైతే ఈ తెగులు వచ్చిందో ఆ చెట్టు ఎండిపోవటం మొదలుపెట్టింది, కృంగిపోయినట్టుగా అయిపోయింది. ఆకులన్నీ పచ్చగా ఉన్నవి నల్లగా అయిపోయింది కదా. అలాంటి పరిస్థితుల్లో నేను ఏం చేశానంటే, దేవుడు ఇచ్చిన నాన్నని బట్టి 20 సంవత్సరాల్లో అయితే ఏముంటే ఈ మొక్క అయిపోయింది, ఇంకా దీన్ని విరిచేసి మట్టిలో పెట్టేస్తే అది మళ్ళీ ఎరువైపోతుంది, వేరే మొక్క వస్తుంది అనుకున్నాను. కానీ దేవుడు ఇచ్చినటువంటి నాన్నని బట్టి ఏం చేశానంటే, ఒక చిన్న 3 బారీల కత్తి తీసుకుని ఆ చెట్టు కొమ్మకు ఉన్నటువంటి ఆ తెగులు తీస్తాను. తర్వాత ఒక చిన్న గుడ్డ తీసుకుని ఆ కొమ్మల్ని తుడిచేశాను. తర్వాత ఎండిపోయినటువంటి ఆకుల్ని తుడిచేశాను. ఎండిపోయినటువంటి ఆ కొమ్మల్ని ఒక కత్తి తీసుకుని కట్ చేసేసాను అనమాట. ఆ తర్వాత ఏమైంది? రోజు నీళ్ళు పోస్తా ఉన్నాను. నీళ్ళు పోస్తా ఉన్నప్పుడు ఏమైంది? చిన్న చిగురు వచ్చింది. చిగురు ఏ రంగులో ఉంది? గ్రీన్. పసుపు రంగులో ఉంది కదా, గ్రీన్ కలర్లో ఉంది. ఆ చిగురు ఏమైంది? ఆకైంది. ఆకేమైంది? కొమ్మైంది. ఆ కొమ్మలో నుండి ఒక చక్కటి ఎరుపు రంగు కలిగినటువంటి రోజా పువ్వు వచ్చిందనమాట. ఇది నాకు ఒక్క నిమిషం, నాకు ఇవ్వబడినటువంటి 5 నిమిషాల్లో నుండి ఒక్క 30 సెకండ్ తీసుకుని ఆ రోజా పువ్వు చూపించాలని మీకు ఆశపడుతున్నాను. ఈ అందరికీ కనిపిస్తుందా ఈ రోజా పువ్వు? అదే జరిగిందనమాట. ఏమైంది? దేవుడు ఆదాము అవ్వని చక్కగా అందంగా చేశాడు. ఆ చెట్టుకు ఆ తెగులు ఎలా పట్టిందో పాపమని తెగులు పట్టింది. పాపమని తెగులు పట్టినప్పుడు ఏం చేశాడు దేవుడు? అరే నా బిడ్డ, అరే నా కుమారుడు, అరే నా కుమార్తె విరిచేసి నిప్పు పెట్టేసి పూజ చేయడానికి నాకు మనసు రావట్లేదు. అరే నేను కుమ్మరిగా మంచిగా ఉండ చేద్దాం అనుకున్నాను. అరే నా చేతిలో ఎరిగిపోయిందే, పడేయలేదు. ఆయన తండ్రి హృదయం నీ పట్ల నా పట్ల ప్రేమతో కదిలించబడింది. ఆయన ఏమనుకున్నాడంటే, అరే ఈ పాపం అనే చెదుల్లో నా బిడ్డని నేను వదిలేను, నేనే వెళ్తాను. ఆ రోజా పువ్వు ఎలాగ ఎర్రగా ఉందో ఆయన ఎర్రటి పరిశుద్ధమైన రక్తాన్ని నీ కోసం నా కోసం ఇవ్వడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ఈరోజు ఇక్కడ కూర్చొని ఏంటి నాకు క్రిస్మస్ సందేశం, దేవుడు ఏంటి మాట్లాడుతున్నాడు నాతో అంటే, నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానంటే నా శరీరంలో ఉన్న ప్రతి రక్తపోటును నేను ఏం చేస్తున్నాను. ఎందుకు అంటే ఆ ఎండిపోయినటువంటి చెదులు పట్టినటువంటి చెట్టులాగా నువ్వు అంతమైపోవడానికి ఇష్టం లేదు. నువ్వు నాతో ఉండాలి. ఎప్పటి వరకు ఉండాలి? నిత్యత్వం వరకు ఉండాలి. ఏది ఈ లోకం ధరించిపోయేది వల్ల కాదు, యుగాలు నువ్వు నాతో ఉండాలి. నీతో నాతో ఉండడానికి ఆయన ఎంత ఇష్టపడ్డాడు తెలుసా? ఆయన సొంత కుమారుని నీ కోసం నా కోసం ఇచ్చేసాడు అనమాట. ఎలా ఇచ్చేసాడు? ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఇచ్చేసాడు. ఎలాగైతే ఆ చెట్టు తిరిగి సమకూర్చబడి మొక్కై చక్కగా ఎంత అందంగా దేవుని సృష్టిని ఆయన స్తుతిస్తూ ఉందో, నీ జీవితం నా జీవితం కూడా పాపంలో అంతరించిపోకుండా ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి పిలిచాడు అనమాట. సో ఈరోజు కుమారులుగా కుమార్తెలుగా మన పని ఏంటి? దేవుడు చీకటిని చూసినప్పుడు ఏమన్నాడు? దేవుడు చీకటి అన్నాడా? ఏమన్నాడు? అది గట్టిగా చెప్పాలి. వెలుగు కలుగునుగా. నాకు ఇవ్వబడిన సమయం 2 నిమిషాలు. దేవుడు ఏమో చెప్పాడు? వెలుగు కలుగునుగా. వెలుగు కలుగునుగా అనగానే ఏమైంది? వెలుగు కలిగింది. సో ఈ రోజు దేవుని ప్రతిరూపంలో చేయబడినటువంటి ఆయన కుమారునిగా కుమార్తెగా ఉన్న నిన్ను నన్ను వెలుగు కలుగునుగాక అని
ప్రకటించమంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు నుండి నేను వెలుగు బిడ్డగా ఉంటాను అన్న వాళ్ళందరూ చేతండి. హల్లెలూయా. ఈ రోజు నుండి నేను క్రీస్తు రాయబారిగా ఆయన వెలుగుని చీకటి లోకంలో ప్రకటిస్తాను అన్న వాళ్ళు గట్టిగా చెప్పండి. కూడా హల్లెలూయా. హల్లెలూయా. ఎలాగో రోజు కలిగి బ్రతకమంటున్నాడు తెలుసా? ఆయన రాజు కదా. ఆయన వచ్చినప్పుడు ఏదైనా ఒక చోటికి రాజు వచ్చాడు అనుకోండి, రాజు వచ్చాడని ఎలా తెలుస్తుంది? అలెగ్జాండర్ వచ్చాడు, ఆయన రాజ్యాన్ని అలా తీసుకున్నాడు. ఆయన వచ్చాడు, గుర్రాలు వచ్చాయి, ఏనుగులు వచ్చాయి, ఇంకా ఆయన సైన్యం వచ్చింది, కత్తులు వచ్చాయి, కటారాలు వచ్చాయి, నిలబడ్డారు, యుద్ధం చేశారు, గెలిచారు. కానీ ఈ రోజు ఎలా వచ్చాడు? చంటి బిడ్డగా వచ్చాడు. ఆయన ప్రకటించినటువంటి రాజ్యం ఏంటి? నీతి రాజ్యం, సమాధానం కలిగిన రాజ్యం, శాంతి రాజ్యం. ఎలా ఆయన శత్రువుని జయించాడు? ఆయన ప్రేమతో శిలువలో ఆయన చేసినటువంటి యాగం ద్వారా. ఆయన శిలువలో అక్కడ వేలాడినప్పుడు ఆయన చేసిన పని ఏంటి తెలుసా? తండ్రి పాపం, శాపం, రోగం, మరణం, పడిపోయిన స్థితి యొక్క ప్రతిఫలాన్ని నేను తీసుకుంటాను. నా బిడ్డ మితిలేని క్షేమాన్ని, అభివృద్ధిని అనుభవించాలి. ఈరోజు ఇక్కడ కూర్చుని అరే నేను చాలా ప్రార్థన చేస్తున్నాను, విరిగిపోయిన స్థితి నుండి నాకు ఇంకా విడుదల కలగలేదు, ఇంకా చీకటి ఉంది అని ఇక్కడ కూర్చొని కుమిలిపోతా ఉన్నట్లయితే ఈరోజు క్రిస్మస్ శుభవార్త నీకు నాకు ఏంటి అంటే మన గృహాలకి, మనకి, మన పిల్లలకి, మన తరాలకి, చీకటిలో ఉన్న వారికి ఒక గొప్ప వెలుగు ఉదయించేదని. హల్లెలూయా. హల్లెలూయా. నాకు వెలుగు కలుగును గాక అని చెప్పండి. అంత చేసేది నాకు వెలుగు కలుగును గాక. హల్లెలూయా. ఎలాగ రోషం కలిగి ప్రార్థన చేయాలి మనం అంటే, ప్రభువా నువ్వు ఈ లోకానికి వెలుగుకోవచ్చు, ఈ లోకానికి వెలుగైన నువ్వు నన్ను వెలుగు అంటున్నావు, నాలో నీ వెలుగు కనుక నాలోని చీకటి యేసు నామములో వెళ్ళిపోదు కాక అని చెప్పగలిగాను. చీకటి కృంగిపోయిన దినాలు, అయ్యో విరిగిపోయిందేమో నా జీవితం అనుకున్న దినాలు, అయ్యో ఇంకా ఇంతేమో అంతం నా జీవితం అనుకుంటున్న దినాలు. అయితే ఈరోజు క్రిస్మస్ శుభార్త యొక్క శుభ సందేశం ఏంటి అంటే, క్రీస్తు రాజ ప్రతినిధిగా వెలుగు కలుగును నాకు అనగానే ఆ స్థలంలో వెలుగు కలుగుతుంది. హల్లెలూయా. ఇక నుండి మనం ఈ విధంగా ప్రార్థించాం. ఏమని ప్రార్థించాం? ప్రభువా సిలువలో నువ్వు నీ గాయాల్లో ఆ రోగాన్ని తీసివేశావు కనుక నాకు, నా కుటుంబానికి, నా తరాలకు యేసు నామములో స్వస్థతే. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఆ సిలువలో శాపాన్ని విరగొట్టావు కనుక నాకు, నా కుటుంబానికి ఆశీర్వాదమే. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన రాజ్య రాయబారులుగా ఆయన అధికారంతో నమ్ముతున్నాడు అనమాట. ఎట్లా? వెళ్ళేటప్పుడు మన శక్తితో, మన బలంతో, లేకపోతే మనలో ఉన్న శక్తితో, మన స్వంత దాంతో కాదు, కానీ ఆయన నామములో ఉన్న అధికారాన్ని బట్టి. హల్లెలూయా. హల్లెలూయా. యేసు నామములో ఈరోజు ఏం చేస్తున్నారంటే ఆయన మనలో ఆయన ఆత్మనుంచారన్నమాట. అందరూ ఇలా మీ గుడ్డలపై చేతి పెట్టుకోండి. నేను దేవుని ఆలయం. చెప్పండి, నేను దేవుని ఆలయం. ఈరోజు దేవుడు ఎక్కడ ఉంటున్నాడంటే నీ గుండె గుడిలో ఉంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ గుండె గుడిలో ఉన్నటువంటి ఈ వెలుగు యొక్క ప్రభావం ఏంటి అంటే, ఒక చీకటి గది ఉందనుకోండి, చిన్న చీకటిగా ఉంటుంది. లైట్ వేసినప్పుడు ఏమవుతుంది? వెలుగు వస్తే ఏమవుతుంది? చీకటి పారిపోతుంది కదా. చీకటిలో ఉన్న వారికి గొప్ప వెలుగు కలిగెను, మరణ ఛాయలో ఉన్నవారు ఒక గొప్ప వెలుగును చూచి. సో ఈ రోజు నుండి మీరు అలా వెళ్తూ ఉన్నప్పుడు మీ జీవితాలలో, మీ గృహాల్లో, ఆయా ప్రాంతాల్లో మీరు ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నారో ఆయా పరిస్థితుల్లోకి మీరు వెళ్ళినప్పుడు ఆ చీకటి పారిపోయి క్రీస్తు రాజ్య వెలుగు యొక్క శాంతి, సమాధానము, నీతి మీ జీవితాలలో, మీ కుటుంబాలలో, మీ తరాలలో, మీ ప్రాంతాలలో దేవుడు మిమ్మల్ని ఎక్కడ నాటితే అలాగా ఆయన వెలుగు బిడ్డలుగా, వెలుగు రాజ్య రాయబారులుగా జీవించగలిగేటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.